తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ ప్రజాదీవెన యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆంజనేయ స్వామిని దర్శించుకుని యాత్ర మొదలుపెట్టారు. ప్రతి గడపకు వెళ్లి చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగనున్నారు. టీడీపీ సూపర్ 6 ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో నజీర్ వివరించారు. మళ్లీ జగన్ను గెలిపిస్తే రాష్ట్రం శ్రీలంకలా మారుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ కూటమిగా ఏర్పడినటువంటి పార్టీని ప్రజలు తప్పకుండా ఆదరిస్తూ ఉన్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఒక విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. మేము గడప గడపకు తిరిగినా, లేకపోతే భవిష్యత్తు గ్యారెంటీ తిరిగినా, ఇదేం కర్మ మన రాష్ట్రానికి తిరిగినా అప్పుడు వచ్చినటువంటి రెస్పాన్స్ కన్నా ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా వాళ్ళందరూ కూడా కూటమిని గెలిపించాలనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అత్యంత అవసరమని, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఉన్నటువంటి ఎటువంటి సమస్యల మీద ప్రతి నిత్యం కూడా మాట్లాడుతున్నటువంటి విధానం కానీ, భారతీయ జనతా పార్టీ గతంలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కుటుంబానికి అందించాలనే ఆలోచనతో కూటమిగా ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు దీవించాలని వారి దగ్గరికి వెళ్ళడం, ప్రతి ఒక్క ఇంటిని, ప్రతి ఒక్క గడపని కూడా తడతాం, వాళ్ళందరినీ ఏకీకృతం చేసి రాబోయేటువంటి ఎన్నికల్లో తద్వారా సైకిల్ గుర్తు మీద ఓటేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.